హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నిరుద్యోగ వృత్తికి సంబంధించిన వీడియో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కావాల్సిన డాక్యుమెంట్ ఆన్లైన్ అప్లికేషన్లు అని మనకు ఈ వీడియోలో తెలుసుకుందాం. నిరుద్యోగ వృత్తికి విద్యార్థిపై కీలక నిర్ణయం తీసుకుని చంద్రబాబు అని మనకు అఫీషియల్ న్యూస్ నుండి వచ్చింది ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, కావాల్సిన అదే రిక్వైర్మెంట్ కావాల్సిన ఏజీ లిమిట్ అండ్ డాక్యుమెంట్స్ ఏందో వీడియోలో తెలుసుకుందాం. క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ, డిప్లొమా, పీజీ. అలాగే ఏజ్ లిమిట్ వచ్చి 22-30 సంవత్సరాల మధ్యలో వ్యక్తులు అయితే అర్హులని మెన్షన్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ అదర్ కండిషన్ నాట్ ఏ ఎంప్లాయ్ ఆఫ్ ఆర్ పిఎఫ్ అకౌంట్. ఎంప్లాయ్ ఉన్న వ్యక్తులు అర్హులు కాదు, పిఎఫ్ అకౌంట్ ఉన్న వ్యక్తులు అర్హులు కాదు. మస్ట్ హ్యావ్ ఏ వైట్ రేషన్ కార్డు, ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు ఉండాలి. హ్యావింగ్ ఏ ల్యాండ్ లెస్ దెన్ 5 acres, అంటే 5 ఎకరాలు తక్కువ ఉన్న వ్యక్తి అయితే అర్హులు, ఎక్కువ ఉంటే అర్హులు కాదు. ఓల్డ్ అనంతపూర్ డిస్టిక్ అయితే 10 acres ఉన్న వాళ్ళు నో ప్రాబ్లం. అంటే వాళ్ళది తెలుసు కదా లాస్ట్ ఏరియా. నాట్ హ్యావింగ్ ఏ 4 wheelers ఇన్ ఫ్యామిలీ. 4 wheelers ఉన్న ఫ్యామిలీ వ్యక్తులు అర్హులు కాదని మెన్షన్ చేశారు. నో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇన్ ఫ్యామిలీ. గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్న వ్యక్తులు ఫ్యామిలీలో ఎవరున్నా కానీ అర్హులు కాదని మెన్షన్ చేశారు. లోన్ నాట్ టేకెన్ లోన్ సబ్సిడీ ఫ్రమ్ గవర్నమెంట్ నుండి 5 lakhs లోన్ సబ్సిడీ తీసుకున్నా కానీ అర్హులు కాదని మెన్షన్ చేశారు. నాట్ టేకింగ్ స్కాలర్షిప్స్. ఇప్పుడు స్కాలర్షిప్ పొందుతూ చదువుకుంటున్న వ్యక్తులు కూడా అర్హులు కాదు. ప్రజెంట్ స్టడీయింగ్ చేస్తూ కూడా చదువుతున్న వ్యక్తులు నిరుద్యోగ వృత్తికి అర్హులు కాదని మెన్షన్ చేశారు. నో గెట్టింగ్ ఎనీ పెన్షన్. గవర్నమెంట్ నుండి ఎనీ పెన్షన్ తీసుకుంటున్నా కానీ అర్హులు కాదు. అంటే 22 నుండి 30 సంవత్సరాలు నిరుద్యోగ వృత్తి ఖాళీగా ఉన్నా కానీ ఎటువంటి పెన్షన్ తీసుకున్నా కానీ అర్హులు కాదని మనకి అఫీషియల్ న్యూస్ అంటే కావాల్సిన క్వాలిఫికేషన్లో ఉన్నది. మనకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ ఇలా ఇచ్చినాక మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ నెక్స్ట్ ఆధార్ కార్డు, అలాగే ఆధార్ కార్డుకి విత్ ఎంప్లాయ్మెంటు ఆధార్ కార్డుకి కావాల్సింది వీడియోలో తెలుసుకుంటాం. రిక్వైర్డ్ డాక్యుమెంట్ ఆధార్ కార్డు లింక్డ్ విత్ మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ సీడ్ విత్ ఆధార్ కార్డు, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అండ్ హాల్ టికెట్ నెంబర్. అంటే ఆధార్ కార్డుకి ఖచ్చితంగా మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉండాలి. బ్యాంక్ అకౌంట్కి విత్ ఆధార్ కార్డు ఉండాలి. క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అండ్ హాల్ టికెట్ నెంబర్ అయినా ఉండాలి. అప్లై చేసేప్పుడు డిప్లొమా, డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉండాలి. ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఉండాలి. వర్కింగ్ ఫోన్ నెంబర్ ఉండాలి. అప్లై అంటే మెయిన్ ఇప్పుడు క్యాబినెట్ నెక్స్ట్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఉంటుంది. క్యాబినెట్ మీటింగ్ కానీ